లేడీ అఘోరి ఇప్పుడు ఉత్తరాదికి పయనమైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్ లాంటి హిందూవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా తన సనాతన ధర్మ ఉద్యమాన్ని ఏ కొంతనైనా విస్తరించాలన్న ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి గుజరాత్ వెళ్లటం వెనుక అదే కారణమని తెలుస్తుంది. దక్షిణాది తెలుగు రాష్ట్రాల్లో తాను చేపట్టిన యాత్ర ఒకంత వివాదాస్పదమైనప్పటికీ ప్రచారం అయితే బాగానే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్షేత్రాలను సందర్శించడం ద్వారా తనపై ఉన్న వివాదాలను, అపవాదులను పూర్తిగా తొలగించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే గుజరాత్లోని, మహారాష్ట్రలోని ఆలయాలను సందర్శించడం మొదలుపెట్టింది. మహారాష్ట్రకు వెళ్లిన అఘోరికి పోలీస్ ఎస్కార్ట్ ప్రభుత్వం కేటాయించింది. అఘోరి ఎటు వెళ్లినా పోలీస్ వాహనాల మధ్యలోనే వెళ్లేలా భద్రత కల్పించింది. మహారాష్ట్రలో పలు ఆలయాలను సందర్శించిన లేడీ అఘోరి ప్రత్యేక పూజలు చేశారు. శైవ క్షేత్రాల దర్శనార్థమే అఘోరి గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే తన గుజరాత్ పర్యటన తర్వాత తిరిగి తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తానని ఆమె మాటల ద్వారా స్పష్టం చేసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జరగటం లేదని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఇటీవల కాలంలో ధర్మ పరిరక్షణ పేరిట పలువురు ప్రకటనలు కూడా చేస్తున్న నేపథ్యంలో తాను కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తే బాగుంటుందని లేడీ అఘోరి భావించినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టేది లేదని ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని అఘోరి తెలిపింది. గోహత్య జరగకుండా చూడటమే తన ధ్యేయమని, ఆడబిడ్డలపైన అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు జరగకుండా చూడటమే నా కర్తవ్యం. మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలకు సంబంధించిన దేవాదాయ శాఖ భూములు పరిరక్షించడం తన బాధ్యతని, అందుకే రానున్న రోజుల్లో ప్రతి దేవాలయాన్ని సందర్శించి తన పోరాటాన్ని కొనసాగిస్తానని అఘోరి తెలిపింది. అయితే అఘోరి డిమాండ్లకు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.